అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. సో మీ ముందుకి ఒక మంచి అనౌన్స్మెంట్తో ప్లస్ కొన్ని డీటెయిల్స్ చెప్పడం కోసం వచ్చానమాట. ఏంటి ఆ డీటెయిల్స్ అంటే, మనం చూసాం రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఈ మంత్లోనే రాబోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తుంది. నథింగ్ బట్ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అది కాకుండా ఇప్పటికే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్ అయితే ఇంకా కండక్ట్ చేయలేదు, వెయిట్ చేస్తుంది. ఆ రెండే కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఇంకా కండక్ట్ చేయలేదు, ఈవెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ మూడే కాకుండా ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వచ్చి ఉంది. పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంది, ఇంకా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. ఇవి ఒకటి మాత్రమే కాకుండా తెలంగాణలో మనకి క్యాలెండర్ ప్రకారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతో రాబోతుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇవి మాత్రమే కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కానిస్టేబుల్ ఎస్ఐలు కూడా మరలా రెండు గవర్నమెంట్లు, ఏపీఆర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కానిస్టేబుల్ ఎస్ఐ నెక్స్ట్ కన్ఫామ్గా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాయి. సో ఇన్ని నోటిఫికేషన్స్ అయితే మన కళ్ళ ముందు ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా జాబ్ రావాలి అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంది. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, ఇప్పుడు చెప్పినటువంటి అన్ని నోటిఫికేషన్లో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది మ్యాథమెటిక్స్, నథింగ్ బట్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాముల్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంది. అంటే మనకి ఈ జాబులు ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ చెప్పానో ఆ జాబుల లిస్టులో మీకు ఒకవేళ సరిగ్గా మ్యాథ్స్ వచ్చినట్లయితే ఆ జాబులన్నీ ఒక వ్యక్తికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అన్ని యూనిక్ ప్యాటర్న్లోనే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసరికి అన్నిటికీ కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది ఈ మ్యాథమెటిక్స్ లింక్ కంటెంట్ పేపరే ఉంటుంది. కాబట్టి మరి మనం ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా ముఖ్యంగా లైక్ అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, కొంతమంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా మంచి జాబ్ కాబట్టి వాటి కోసమే స్పెషల్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా, లేదు రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో వీటికి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, లేదు ఒక 6 months లాంగ్ టర్మ్ గోల్తో ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, ఎనీవే వీటి అన్నిటికీ కూడా కన్ఫామ్గా మ్యాథమెటిక్స్ అనేది, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది ముందుగా మనం పర్ఫెక్ట్గా వచ్చి డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఫస్ట్ మనకి కన్ఫామ్గా వీటి మీద కమాండ్ వచ్చేస్తే 100లో 99% మీకైతే ఈ జాబులు రావడానికి అవకాశం ఉంది. జిఎస్ రావాలా వద్దంటే రావాలి, కానీ జిఎస్ వెయిటేజ్ మీద పూర్తిగా ఆధారపడకుండా మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేసినా కూడా జిఎస్ కొంతవరకు లాక్కొని వస్తే కన్ఫామ్గా జాబులు అయితే ఒకేసారి వస్తాయి. అన్నిటికీ కామన్ ప్యాటర్న్ కాబట్టి. ఇక రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్లో 70+50, 70 అర్థమెటిక్ లాంటివి, రీజనింగ్ లాంటివి ఉన్నాయి, 50 జీకే ఉంటుంది. సో జీకేలో ఒకవేళ 50 మార్క్స్కి మీకు ఒక 30-35 వచ్చిన 70 మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్ 60 గాను క్రాస్ చేస్తే ఓవరాల్ 95 మార్క్స్ 90 మార్క్స్ క్రాస్ అయితే కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆర్పిఎఫ్ కానీ లేదా లైక్ ఎన్టీపీసీ కానీ. అది తీసేస్తే నెక్స్ట్ వన్ మనకి ప్యూర్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చి 100 మార్కులకు కానీ మనం ఇప్పటికే సరిగ్గా ఇప్పటి నుంచి మొదలుపెట్టి బిఫోర్ నోటిఫికేషనే 100 మార్కుల్లో 70-75 మార్కులు వచ్చే కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే, డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక 75-80 మార్క్స్ కానీ ప్యూర్ మ్యాథ్స్లో వస్తే జిఎస్ పేపర్లో హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది దేనికి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ రావడానికి. కాబట్టి ఎంత స్కోప్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి మనం ఒక ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మనం గతంలో ఎన్టీపీసీకి క్లాసెస్ చెప్పాం, అది కాకుండా ఎస్ఐలు చెప్పాం. మన స్టూడెంట్స్ చాలా మంది ఎస్ఐ జాబులు చేస్తున్నారు, అది కాకుండా రైల్వే ఎస్ఐ జాబులు చేస్తున్నారు, కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇక కానిస్టేబుల్స్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ 4 కూడా లేటెస్ట్ తెలంగాణ చాలా మందికి డిఏఓ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ చేస్తాం అందులో ఉన్న వాళ్ళు సగం మంది కంటే ఎక్కువ మందికి గ్రూప్ 4కి వెళ్ళిపోయారు కూడా. అంటే అంత స్కోప్ ఉంటుంది మ్యాథమెటిక్స్
మార్కెట్ సరిగ్గా వస్తే జాబ్ రావటానికి. మరి అలాంటప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్న స్పెషల్ బ్యాచ్ సెప్టెంబర్ 11th నుంచి. ఎప్పటి నుంచి అది? సెప్టెంబర్ 11th నుంచి. సెప్టెంబర్ 11th కరెక్ట్గా 5:30 PM వచ్చేసరికి మనం మ్యాథ్స్ బ్యాచ్ ఆఫ్లైన్ లో స్టార్ట్ చేయబోతున్నాం. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో మన ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అయితే ఒకవేళ ఎవరికైనా సరే ఎప్పటి నుంచే స్టార్ట్ చేసి కన్ఫామ్ గా మనం పర్ఫెక్ట్ అవుదాము, మహా అయితే ఒక 4-5 months సార్, మినిమం 3 months, మాక్సిమం 5 months, ఈ లోపు మనం పర్ఫెక్ట్ అవుదాము. తర్వాత డైలీ మనం కనీసం 3-4 hours ప్రాక్టీస్ చేసినా కూడా ఏదో ఒక జాబ్ నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో రావడానికి 100కి 100% అవకాశం ఉంది. అలాంటి ఎవరికైనా లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నా, లేకపోతే పర్ఫెక్ట్ అయ్యి లేదా దగ్గరలో కానిస్టేబుల్ మెయిన్స్ ఉన్నా, వీటిలో దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా మ్యాథ్స్ ఎక్కువ కాబట్టి ఎవరికైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఈ బ్యాచ్ మీకు 100కి 100% ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ హైలైట్స్ ఏంటో చెబుతాను చూడండి. ఒకటి వచ్చేసరికి ఈ బ్యాచ్ ఆఫ్లైన్ లో ఎవ్రీడే 5:30 PM నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 8 PM కొన్నిసార్లు 8:30 PM వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ వన్. ఓకే, ఇందులో 2 slots ఉంటాయి, 1.5 hour 1.5 hour. ఫస్ట్ 1.5 hour ప్యూర్ మ్యాథ్స్ ఉంటే తర్వాత 1.5 hour వచ్చరికి అర్థమెటిక్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకొకటి ప్యూర్ మ్యాథ్స్ కి మనం డిఏఓకి చెప్పాం, గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్ కూడా క్లాసెస్ చెప్పాం కాబట్టి మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకని కంటెంట్ మొత్తం విత్ అప్డేటెడ్ అన్ని రకాల కాన్సెప్ట్లు కలుపుకొని డిఏఓకి చెప్పాను కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి డిఏఓకి చెప్పినంత చెప్తే ఇక చెప్పాల్సిన పని లేదు, హైలైట్ అయిపోతుంది. ఎందుకంటే ఈజీ జాబ్ వచ్చేస్తుంది. అందులో కొద్దిగా తగ్గించి చెప్పినా కూడా జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే హెవీగా చెప్పేస్తాం, సుమారుగా 600 pages ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ చెప్పాను కదా డిఏఓకి. కాబట్టి తెలుసుకోండి, ప్యూర్ మ్యాథ్స్ అనేది మనము ఎవ్రీ టాపిక్ ని కన్ఫామ్ కవర్ చేస్తూ ముందుకెళ్తాం, ప్రాబ్లమే లేదు. అయితే ఇందులో ప్యూర్ మ్యాథ్స్ లో అన్ని లెసన్స్ షార్ట్ కట్స్ అప్లై అవ్వవు. షార్ట్ కట్స్ చెబుతాం, అప్లై అవన వాటికి వచ్చరికి ఏం చేస్తామంటే కంటెంట్ చెబుతాం అన్నమాట. ఇది తీసేస్తే నెక్స్ట్ మన అర్థమెటిక్ లో ప్రతి లెసన్ లో ప్రతి మోడల్ షార్ట్ కట్ అప్లై అవుతుంది కాబట్టి వీటిని షార్ట్ కట్ బేస్డ్ చెబుతాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏం బేస్డ్ చెబుతాము, కంటెంట్ ప్రాసెస్ కూడా చెబుతాను అన్నమాట, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఈ రెండు కాకుండా ఈ స్లాట్స్ లో ఏదో ఒకటి క్లోజ్ అయిపోయిన తర్వాత ముందు ఏది అయిపోతే దాని ప్లేస్ లో రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓవరాల్ గా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ బ్యాచ్ ఇది. ఓకే, స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్ 11th నుంచి. ఒకవేళ మీకు ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ కావాలనుకున్నా ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ కోర్స్ ఆఫ్లైన్ లో. ఒకటి లేదు, ఓన్లీ అర్థమెటిక్ కావాలన్నా కూడా ఓన్లీ అర్థమెటిక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఓన్లీ రీజనింగ్ అయితే అవైలబుల్ గా ఉండదు. కొంతమందికి రీజనింగ్ అర్థమెటిక్ కలిపి కావాలన్నా కూడా కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. కొంతమందికి ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ కలిపి కావాలని అవైలబుల్ గా ఉంటుంది. ఎవరికైనా 3 కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది కోర్స్ యొక్క ఉద్దేశం. మీకు ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా, ఈ యంగ్స్టర్స్ ఎవరికైనా సరే గ్రూప్ 4 పోయినట్లయితే మాత్రం ఇప్పుడు ఈ గ్రూప్ 2 లాంటి వాటికి ఎక్కువ సిలబస్ ఉంటుంది కదా, రిస్క్ ఎందుకు అనుకుంటే ఈజీగా జాబ్ ఏదో ఒకటి కావాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మహా అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఏపీలో అయితే కానిస్టేబుల్ రెడీగా ఉంది మెయిన్స్ కోసం, అలాగే ఎన్టీపీసీ ఈ మంతే రాబోతుంది, రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రెడీగా ఉన్నాయి. ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అన్నమాట, అది మీ ఇష్టం. సో మీరు ఉపయోగించుకోవాలనుకున్నా అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కోర్స్ కావాలనుకున్నప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేయండి. సెప్టెంబర్ 11th రోజు 5:30 PMకి అయితే డెమో క్లాస్ అయితే ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ దగ్గర. సో వీలైతే రండి. ఒకటి. రెండవది వచ్చేసరికి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అయితే ఫోన్ చేయండి, డీటెయిల్స్ అయితే చెబుతాం. ఓకే, మరి మరొక వీడియోతో మరలా మనం కలుద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ. ఉపయోగించుకోండి ఈ కోర్స్ని.